ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి. హర్యశ్వద్యమరార్చిత. హర్యశ్వుడు అంటే ఎవరు? ఎవరో ఒకరిని ఫలానా వాళ్ళు అని అందపరంపరంగా నేను చెప్పను. శృతి ప్రామాణిక గ్రంథములైన నిరుక్త వ్యాకరణల ప్రామాణికంగా శబ్ద అర్థములు చెప్పాలి. ఏ భారతీయుడైనా సరే. భారతీయుని కాని వలసవాదులు ఏదేదో చెబుతారు. దేవతలకి రాజు, ఆ రాజు బంటులు సర్వులు సేవించే దేవత. అర్థమైందండి? పూజించే దేవత. ఇంకేమంటారండి ఈ దేవతని అంటే? ఈమెని బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి అని కూడా అంటుంటారు. అంటే ఎవరండి? శ్రీ విద్యా మంత్రములు పురస్చరణ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది శృతి ప్రామాణికంగా. వేదాంగములు వేద భాష్యములు చదివిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. వేదం చదివిన వాళ్ళకి తెలియదు. వేదము వేద అంగములు వేద భాష్యం చదివితే కానీ ఇది అర్థం కాదు. సరేలేండి, వీటికి ఏదైనా మరి సాక్ష్యంగా ఏదైనా విట్నెస్ ఏముందంటే, ఎక్కువ మందికి ఈ యొక్క శృతుల ప్రామాణిక జ్ఞానం ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. సత్యం జ్ఞానమనంతం శ్రీ విద్యా బ్రహ్మోపనిషత్ స్వరూపిణి ఈ నామము రీత్యా అంటే ఏమిటి? హర్యశ్వద్యమరార్చిత అంటే ఏమిటి? పరమేశ్వరుని గురించి 6 రకాలుగా తెలియచెయ్యాలి. ఎవరైనా శృతి ప్రామాణికంగా తెలుసుకోవాలి. ఏంటంటే 6 రకాలు ఏంటంటే మొన్న అంతకుముందు ఒకసారి చెప్పాను. అది వేరే విధంగా ఉంటుంది, ఇది ఒక రకంగా ఉంటుంది. అయితే శబ్దార్థం మార్పు, భావార్థం ఒకటే. గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రారంభించాలి. శ్రీ విద్యా మంత్రాల గురించే నేను చెబుతున్నా. ప్రారంభము, సమాప్తి, మళ్ళీ వల్లెవేయటం, గతములో వివరించిన విధముగా కాకుండా కొత్తగా వివరించటం, ప్రయోజనము ఏమిటి, మంత్ర సాధన వలన నాకు బెనిఫిట్స్ ఏంటి అని ఆలోచించటం. శబ్దములకు అంటే శృతి ప్రామాణిక మాటలలో వచ్చే మంత్ర శబ్ద అర్థములని వ్యాకరణ నిరుక్త ప్రామాణికముగా గురువులతో కూర్చొని గురువులకు తెలిసేటట్టుగా విచారించటం. లేదంటే నీ దమ్ముంటే నీ సొంతంగా వెరిఫికేషన్ చేసుకోవటం. నాలాగా ఆమ్నాయ సమామ్నాయ షడామ్నాయ విసిరి చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఎవరు చేసుకున్న వాడికి ఇంద్రియాలు మొత్తం వాడి కమాండ్లో ఉంటాయి. యుక్తితో భారతీయులు శ్రీ విద్యలోకి మళ్ళించటం. అర్థమైందంటే శంకరాచార్య వారు యుక్తితో ఎలా చెప్పాడో అద్వైత పరంగా మనం కూడా శ్రీ విద్యలో పంపించాలి ప్రజలని. ఇది సత్యం అన్నమాట. వేదాలు చదివితే ఆత్మజ్ఞానము రాదు. అదేంటండి మరి వాడు ప్రవచనకారులు అందరూ చెబుతున్నారండి వేదాలు చదివితే ఆత్మజ్ఞానం రాదు. ఇది మటుకు శృతులు చెబుతున్నాయి. ఏమొస్తుందండి అంటే డబ్బులు బాగా వస్తాయి. వేదం చదువుకుంటే మంచి మంచి సంభావనలు ఇస్తారు, గౌరవ మర్యాదలు ఉంటాయి, కానీ ఆత్మజ్ఞానం ఉండదు. కావాలంటే మీకు కొన్ని వందల పరంగా నెట్లో చూసుకోవచ్చు, మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. ఆత్మజ్ఞానము అనేది దుర్లభం. మరి ఎట్టా వస్తుందండి? మరి వేదం చదివిన వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం. వేదం చదివిన వాళ్ళు చాలామంది శ్రీ విద్యలో ఉంటారు, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటుంది. అర్థమైందండి? శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకుంటే ఆత్మజ్ఞానం. అదేంటండి, శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకుంటే ఆత్మజ్ఞానం వస్తుందా? మేమందరం గబగబా వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత తీసుకుంటామంటే అబ్బే అట్లా రాదు ఆత్మజ్ఞానం. శ్రీ విద్య దీక్ష తీసుకుంటే రాదు. అవన్నీ పురస్సరణ చేయాలి ఆ మంత్రాలన్నీ. ఎట్లా చేస్తే ఎట్లా తెలుస్తుందండి? మాకు ఆత్మజ్ఞానం వచ్చింది, బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి మాలో ఉంది అని మాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇది చెప్పటం అలంకరణ బాగుండదు. అయినా మీలాంటి కొంతమంది జ్ఞానులకు అర్థం అవ్వాలని చెబుతున్నా. శృంగారం చేస్తే భావప్రాప్తి వలన కలిగే ఆనందం ఏ విధంగా ఉంటుందో, తెరలుగా స్త్రీ పురుషులిద్దరు అనుభవిస్తారో అదే సూత్రం ప్రకారం అంతకంటే ఎక్కువగా తెరలుగా ఆనందం శృతి ప్రామాణిక శ్రీ విద్య వలన కలుగుతుంది. దానినే ఆత్మజ్ఞానం. అదే బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి
శరీరం. అదే భ్రమర కీటక న్యాయం ప్రకారం చెయ్యాలి. ఏ మంత్రం చేస్తే ఆ మంత్ర దేవతని భ్రమర కీటక న్యాయం ప్రకారం ఉపాసించాలి. సరే, మీకు ఇంకా అర్థం కావాలని ఈ వివరణ, ఈ అలంకారాలు చెప్పడం అయింది. కొంతమంది ఎవరన్నా శ్రీ విద్యోపాసకులు బాధపడితే మీరేమనుకోవద్దు. నేను అంటే ఇది సామాన్య జనాలకు శ్రీ విద్య పోవాలని నా ప్రయత్నం అనేటువంటిది. అదే మీరు ఖచ్చితంగా సరేనండి, మేము చెప్పింది మేము ఎట్లా నమ్మాలి, మాకు ఆనందం ఆత్మజ్ఞానం కలిగితే ఇలా ఉంటుంది. ఆత్మజ్ఞానం అసలు ఈ కలిగితే కలగాలంటే, కలుగుతుందంటే ఏ విధంగా ఏంటండి ఏంటంటే, మాకు ఏదన్నా ఒక ఉపనిషత్తు ప్రామాణికంగా చెప్పండి, మేము కూడా నమ్ముతాము, వెంటనే నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాము, మీరు చెప్పేది మేము ఎందుకు నమ్మాలంటే ఓకే చెబుతా. చాందోకోపనిషత్తులో ఉద్దాలక మహర్షి అని ఉంటాడు. ఆయన కొడుకు ఉంటాడు శ్వేతకేతువు. వాళ్ళు సరే ఈ శ్వేతకేతువు వచ్చేసి కొంచెం వాడు ఇప్పుడున్న వేదం చదువుకున్న వాళ్ళు కొంతమందిలాగా ఎర్రి ఉంటుంది వాడికి కూడా. ఇప్పుడున్న వేదం చదువుకున్న వాళ్ళు కొంతమందికి వెర్రి ఉంటుంది. ఆ వెర్రితో వాళ్ళు ఎర్రి మాటలు మాట్లాడుతుంటారు. ఆ విధంగా వాడికి కూడా వెర్రి ఉంటుంది అన్నమాట. సరే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటాడు, దండాలు లస్కాలు పెట్టి, నేను అయిపోయింది నాన్న వేదాధ్యాయం అని. సరేరా బాబు, నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. మన వంశములో అంటే వేదము శృతులు చెప్పింది వంశమన్నా కులమన్నా బ్రాహ్మణత్వం, బుద్ధి బలం కలిగటం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బుద్ధి లేనివాడిని వేదం చదివినా శూద్రుడని అంటుంది శృతి. శృతుల జ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. అర్థమైందండి. ఈ పిలిచి కొడుకు చెబుతాడు, మన వంశంలో అందరూ ఆత్మజ్ఞానం సంపాదించారు, వేదం చదువుకొని శ్రీ విద్యలోకి వెళ్ళి ఆ మంత్రాల ద్వారా మంత్రబలం సంపాదించారు. మన వెనకే భూమి ఉంటుంది, గుర్తుపెట్టుకో. మనం చూస్తే మహాచక్రవర్తులు గజగజగజలు ఆడిపోతుంటారు. ఎందుకు? మన వెనక భూమి మన వెనక ఉంది, మన ముందు మంత్రబలం ఉంది కాబట్టి. కాబట్టి కంపల్సరీ తపస్సు చేసి, తపస్సు అంటే మంత్ర సాధన అంటే ఆలోచన, సైంటిఫిక్ రీజన్. సరే నాన్నగారు వెళ్తాను, మరి ఇప్పటిదాకా నేను చదివింది వేస్టేనా అంటాడు. పొట్ట కూటి కోసం నువ్వు చదువుకున్నావు అబ్బాయి, చెప్పుకోవాలిగా. నువ్వు చదువుకోలేదు అనుకో, సమాజంలో సంగతులు తెలియవుగా, ఎవరితో ఎట్ట మాట్లాడాలి, ఏం చేయాలి తెలియక అన్ని ఇంటి మీద గొడవలు తేవడం, దారిని పోవడం, తిట్టడం, బూతులు ఇవన్నీ వస్తాయి కదా, అందుకని చదువుకున్నావు, అది వేరే విషయం. జ్ఞానం వేరు, చదువు వేరు. డబుల్ ఎంఏలు, డబుల్ పిహెచ్డీలు, యూనివర్సిటీలో రీసెర్చ్లు చేసినా శృతుల జ్ఞానం రాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చదవని అక్షరాభ్యాసం లేనివాడు కూడా శృతుల జ్ఞానం సంపాదించుకోవచ్చు శ్రీ విద్య ద్వారా. సరేలే నాన్నగారు వెళ్తాంలే అని చెప్పి వెళ్ళి తపస్సుకి వెళ్దామన్నా అని తపస్సుకు బయలుదేరుతాడు. బయలుదేరేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెబుతాడంటే, నాయనా నువ్వు ఇప్పటిదాకా చదివిందంతా వాటి వలన ఉపయోగం ఏం తక్కువగా ఉంటుంది, చిలకల చేత కూడా మనం చెప్పించవచ్చు, కాబట్టి అది కాదు నాయన, నువ్వు ఎప్పుడైనా సరే ఏం చేస్తావు అంటే, శ్రీ విద్య అంటే ఏంటంటే శ్రవణ గోచరము. కానీ శ్రవణం అంటే ఏంటి? వింటాం. ఏదో విన్నామండి, ఇప్పుడు ఎవడో ప్రవచనకారుడు, అబ్బాయి ఇది ఫలానా దేవుడు బొమ్మనో, లేకపోతే దేవుడు మూర్తనో, లేకపోతే ఇది ప్రసాదమనో, లేకపోతే ఇది ఒక వస్తువనో, ప్రాణంతో ఉందనో ప్రాణంతో లేదనో ఏదో ఒకటి చెబుతాడు, అది వింటాము. ఆ విన్నది మనకి కళ్ళకి గోచరం అవనప్పుడు ఎట్లా నమ్మాలి మీరు ఆలోచించండి. కళ్ళకి గోచరం అవ్వాలి కదా, నీకు స్వానుభవం రావాలి కదా. తత్వము అర్థమైందంటే చెవుల ద్వారా విన్న దాని యొక్క గోచరం తత్వం తెలియట్లేదు. ఆ తెలియని దాని ఇంద్రియ గోచరమయ్యే విధానము, ఇంద్రియాల ద్వారా తెలుసుకోవచ్చు ఆ జ్ఞానము. అది మీ శ్రీ విద్యా గురువుల్ని ఎప్పుడైనా అడిగారా? శ్వేతకేతు అడుగుతుంది, శ్వేతకేతు నువ్వు అడిగావా మీ గురువు గారిని ఎప్పుడైనా? వేదం చదువుకుంటున్నావు, ఇప్పుడు గాయత్రి మంత్రం చదువుతున్నావు, నీకు గాయత్రి మంత్రము, గాయత్రి ఛందస్సు అని ప్రామాణికం ఏంటి అడిగావా? ఆయనతో చెప్పాడు గురువుగారు, అనేక సమస్యలు, అనేక బాధలు చెప్పి గబగబ వచ్చేసి గాయత్రి మంత్రం, గాయత్రి ఛందస్సు అంటే కుదిరింది. తప్పు. గాయత్రి మంత్రం నిర్చత్ గాయత్రి ఛందస్సు. అర్థమైందండి?
24 అక్షరాలు లేవు కదా, ఒక అక్షరం తగ్గింది కదా, దాన్ని నిర్జత్ గాయత్రి అంటారు. అయితే ఆప్తులు ఋషి పరంపర వాళ్ళు ఏం చెప్పారంటే మహామహిమాన్వితమైన పరబ్రహ్మ జ్ఞానము తెలియచేసే దేవత. పరబ్రహ్మం కాదు, గుర్తుపెట్టుకోండి. పరబ్రహ్మ జ్ఞానము తెలియచేసే దేవత కాబట్టి హల్లుని అచ్చుగా తీసుకొని 24 అక్షరాలు ప్రామాణికంగా చెప్పారు. అది మీకు నేను గతంలో వీడియోల్లో కొటేషన్లు కూడా పెట్టాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, మళ్ళీ ఇంకోసారి పెడతాను రిపీట్. ఈ విధంగా కొడుకుని అడుగుతాడు. అడిగి అలా తెలుసుకోవాలి నువ్వు. ఏదో దడ వచ్చేసి ఓం భూర్భువ స్వవం తత్సవిత అని ఏంటయ్యా నువ్వు చదవటం? శబ్దం, అర్థం, జ్ఞానం, ఇది శృతి. అప్పుడు నువ్వు పరాత్మ జ్ఞానం వస్తుంది. అంతేగానంటే ఎక్కడ నాన్నగారు మా గురువు గారు ఏమో సూక్తాలు చెప్పండి వల్లి వేయండి అని వివరిస్తాడు. అంటే సర్లే నాయన, ఇప్పుడు వేదం అంటే వేదం చదువుకోవటం వల్ల అంటే ఉపయోగం ఉండదు. గాడిద భుజం మీద గంధము చెక్కలు పెడితే ఆ వాసన దానికి తెలియదుగా, రుద్దితే రాయి సాన మీద వాసన వస్తుందిగా. ఆ విధముగా వేదాన్ని తెలుసుకోవాలి. అప్పుడే వేదములో ఇంటర్నల్గా లాక్ అయిన శృతులు ఓపెన్ అవుతాయి. అర్థమైందండి? చాలామంది పుస్తకాల్లో ముండకోపనిషత్తు కొని గుండు కొట్టించుకున్నాం కదా, ముండకోపనిషత్తు గుండు కొట్టించుకోవటం కదా, బొచ్చు దేవుడికి ఇచ్చి గుండు కొట్టించుకున్నాం, ఇదే కదా ముండకోపనిషత్తు ఎట్టుండాలి. చాలామందికి తెలియంది ఏంటంటే కొన్ని మంత్రాల్లో మీరు ఫిజికల్ అర్థాలు తీస్తారు. ఇప్పుడు నారాయణ ప్రత్యంగిర తీస్తారు. నారాయణ ప్రత్యంగిర అందులో సహస్రాల ఉంపట్ అనగానే వాడు అవతల శత్రువులు అని కాదు. నీ సహస్రాసారములో ఉన్నటువంటి ఆ శక్తిని శత్రువును జయించే విధానం తెలియచెయ్యమని అడగటం. అర్థమైందండి? ఇవన్నీ చాలా డీప్ సబ్జెక్ట్. మీరు గూగుల్లో మన మెయిల్ పెడితే నేను దానికి కావాల్సిన ఏమైనా ఉంటే ఒక ఫోన్ నెంబర్ కూడా ఆల్రెడీ పెట్టమని చెప్పాను. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మెయిల్లో పెట్టండి. నేను మీకు వివరాలు వీలైనంత వరకు తెలియజేస్తాను టైం చూసుకొని. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఫోన్ చేసిన వాళ్ళు. సర్లేండి, మరి ఇంకా ఇంద్రియాల గోచరం కానీ మరి మేము ఎట్లా తెలుసుకోవాలి ఏంది? మరి శ్రీ విద్య అంటారు, మాట్లాడితే మీరు శ్రీ విద్య అంటారు. శ్రీ విద్య అంటే శ్రీచక్రమే కదా నన్ను చెప్పింది. అలంకారం కోసం కొన్ని చెబుతామండి. మీరు వాటిని పట్టుకొని శృతుల్లోకి వెళ్ళమని చెబుతున్నాం కదా. వేదం అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే వేదము అన్నా శ్రీ విద్య అన్నా ఒకటే. అయితే అది మీకు తత్వజ్ఞానం ఎలా తెలుస్తుంది? నేనే పరబ్రహ్మ స్వరూపం, నేనే బ్రహ్మోపనిషత్ స్వరూపం అని ఎలా తెలుస్తుందంటే మట్టిని తీసుకోండి, భూమి మీద మట్టితో ఎన్నో బొమ్మలు చేయొచ్చు. అర్థమైందండి? ఆ బొమ్మల్ని కొన్ని బొమ్మల్ని పెద్ద కాలికి అదే బొమ్మలు పెట్టి, నాలికి ఇంత పొడుగు పెట్టి, చెవులు ఎంత పెట్టి, ఇంతంత కొండలు స్థనములుగా తయారు చేసి జనాల్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని గజగజగజలాడించవచ్చు మట్టితో. అదే మట్టితో ఒక అందమైనటువంటి సుకుమారమైన భువనేశ్వరి బొమ్మ చేయొచ్చు. ఆ మట్టి యొక్క జ్ఞానము తెలిస్తే శృతులలో ఉన్న మంత్ర జ్ఞానం తెలుస్తుంది. నీళ్లు తీసుకోండి, నీళ్ళని నువ్వు ఒక అచ్చు పోసి, ఒక అచ్చు భయంకరమైన రాక్షసుల్లాగా ఒక అచ్చు పోసి దాన్ని ఐసు గడ్డ చేస్తారు చూడండి. ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తే ఆ బొమ్మ అచ్చులాగా వస్తుంది కదా. పిల్లలకు చూపిండి గడగడలాడిపోతారు. మరి వాస్తవం కాదు కదా. అంటే పసిపిల్లవాడు భయపడ్డాడంటే అజ్ఞానం, అవిద్యతో ఉన్నాడు. పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈ మూర్తి విగ్రహాలు చూసి భయపడుతున్నారు. కారణం ఏంటి? రాజులు కొన్ని పర్పస్గా చేస్తారు. అవన్నీ నేటి దేశమాన కాలమాన పరిస్థితి వివరించుకోకూడదు, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. మీ ఫోన్ ఉపయోగించి ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి. సర్లే వెళ్తాంలేండి, మాకు ఏదన్నా ఒక బాగా బలంగా చెప్పండి సాక్ష్యంగా అంటే, శ్రీ విద్యలో అంతర్గతంగా ఉండే తత్వం ఏదో అది తెలుసుకో శ్వేతకేతువు. అది తెలియకపోతే నువ్వు వేదం చదువుకున్నా ఏం చదివినా ఉపయోగం లేదు. వేదం చదివినా ఓరక చిలక పలుకులు బలకడం చదివితే ఫిలాసఫీ
మీకు పరిపరి విధాలు చెబుతున్నా. రాజరాజేశ్వరి మంత్రంలో కూడా చెప్పాను మీకు. ఫిలాసఫీ నేర్చుకో, ఇక మిగిలే ఇప్పుడు మిగిలే అటువంటి లక్షణాలన్నీ ఒక్కోదాని బట్టి ఒకటి నీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఆ నుంచి క్షం వరకు 51 లేకపోతే కొన్ని తీసేసారులేండి. మన కంప్యూటర్ లైఫ్ కుదరక 52 అక్షరాలు ఉంటాయి కదా, 50 నుంచి 52. ఈ అక్షరాల గారడి తెలుసుకుంటే పరబ్రహ్మ అయిపోతాడు వాడు. పదాల గారడి తెలియాలి. అర్థమైందంటే హకారానికి రేఫ పెట్టి పైన దీర్ఘం పెట్టి పక్కన పూర్ణం సున్నా పెడితే హ్రీం అయింది కదా. హ్రీములో నుంచి అచ్చులో కలిపితే హ్రీములోంచి ఎన్ని పవర్స్ యాక్టివేషన్ అవుతున్నాయి. ఈ విధముగా పదముల గారడి శృతి ప్రామాణిక శ్రీ విద్యల ద్వారా తెలుసుకోవచ్చు. దానినే ఆమ్నాయ, సమామ్నాయ, షడ ఆమ్నాయ, మంత్ర, తంత్ర, యంత్ర, రీసెర్చ్ అంటారు. అర్థమైందండి? సర్లేండి, తెలుసుకుంటానంటే ఒక మనిషిని బాగు చేయాలన్నా, ఒక మనిషిని ముంచేయాలన్నా ఆ మంత్రం అనేది ఆలోచన. మంత్రం అంటే ఆలోచన. ముందు బీజాక్షరాలు పెట్టుకొని ఆ తర్వాత వర్ణం అంటే పదాలు పెట్టి శబ్ద అర్థజ్ఞానము ఈ గారడి నేర్చుకున్నావు అనుకోండి, ఆ నుంచి క్షం వరకు గారడి. అవతల మనిషి నువ్వు ఎవరినైతే ఫోకస్ చేస్తున్నావో ఆ మనిషి మానసిక శౌచం చచ్చిపోతుంది వాడికి ఫస్ట్. తర్వాత వాచ శౌచం చచ్చిపోతుంది. చచ్చిపోయిన వాడు ఏం చేస్తారండి? ఆ చచ్చిపోయినోడు ఇన్పుట్ అవుట్పుట్ డ్యామేజ్ అవుతుంది కదా. దీని ఏంటంటే కొంతమంది ఆ విద్యాపరులు బాగా టాప్ సబ్జెక్టులు ఇది. దీన్ని బ్లాక్ మ్యాజిక్ ఖాళీ అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అయితే వీటిని శృతి ప్రామాణికంగా వీటిని మనం తీసుకొని రెండో వైపు తిప్పాలి. తిప్పితే జిజ్ఞాస. అర్థమైందండి? రెండో వైపు తిప్పితే ఆ జిజ్ఞాస కలిగిందనుకోండి, మానసిక శౌచం, వాచక శౌచం ఆ శృతుల్లో ఉన్న పరమేశ్వరి ఆచరించి చేస్తున్నటువంటి తెలుస్తుంది మీకు. అప్పటిదా తెలియదు అనమాట. అప్పుడేమవుతావు నువ్వు? అదే నీవై ఉన్నావురా సోమా. మంత్రదర్శులైన ఋషులు చెబుతారు, నేతి 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 అంటే ఏమిటి? గూగుల్లో ఉంటే చెక్ చేసుకోండి. ఇవన్నీ నేను చెప్పేవాడిని. నేను నా సొంత పాండిత్యం కాదు, శృతుల్లో ఉందే చెబుతున్నా. అప్పుడేమవుతుంది? అది నీవు అయి ఉంటావురా. ఎవరై ఉంటావు? బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మము నేనే, నేను కానిది లేదు అని అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మీరు అందరు చేయాల్సింది ఏంటయ్యా అంటే, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు వీళ్ళ కాళ్ళకి దండం పెట్టద్దు. శృతుల్లో చెప్పినటువంటి విధంగా మీరు జీవించండి. మీ తల్లిదండ్రులను పూజించుకోండి, మిమ్మల్ని మీరు పూజించుకోండి. ఏమి తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఆహారం ద్వారానే కదా మన ఫీలింగ్స్, అలాంటివన్నీ తెలుసుకోండి. సైన్స్ ఒక రైలు పట్ట, వేదం ఒక రైలు పట్ట. నీ జీవితం శృతి ప్రామాణిక ట్రైన్ లాగా ఉంటుంది. నిన్ను ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవ్వడు కూడా కదిలించలేడు. లేకపోతే ప్రతివాడు చెబుతాడు, అబ్బాయి నీకు ఈ శాంతి చేసుకో, ఈ రాయి పెట్టు, అది పెట్టు, నువ్వు తిరుగుతావు, చేస్తావు, ఈ జీవితం అంతా బొక్కబార్లో పడుకోవటమే. నీకెవడు దండం పెట్టడు. నీకు అందరూ దండం పెట్టాలంటే నువ్వు శుద్ధిలో పో. స్వస్తి.